కేటీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ బాధ్యతలు చేపట్టాక సాధించిన విజయాలను వివరించారు. ఇప్పుడు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి జరిగిన ఏ ఎన్నికలు గెలవలే కదా. జనరల్లో అసెంబ్లీ కావచ్చు, జనరల్లో జరిగిన లోక్సభ కావచ్చు, తర్వాత జరిగిన ఉప ఎన్నికలు కావచ్చు, తర్వాత జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు. ఈరోజు హరీష్ వర్గం ఆల్రెడీ సోషల్ మీడియాలో మిగతా మీడియాలలో మొదలు పెట్టింది కదా. కేటీఆర్ ఉంటే ఇంకా పార్టీ మిగలదు కాబట్టి కేటీఆర్ను తప్పించండి, హరీష్కు నాయకత్వాన్ని అప్పచెప్పండి అని. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనగా బీఆర్ఎస్ ఫలితాలే సాధించదని చెప్తుంది. ముందు మీ ఫలితాలు చూసుకున్నారా? అంతా సిపాయిలు మీరే అయితే మీ సిట్టింగ్ మల్కాజిగిరి సీట్ ఎందుకు ఓడిపోయినండి? మీ సొంత జిల్లా మీరు ప్రాతినిధ్యం వహించేటువంటి, కొడంగల్ ప్రాతినిధ్యం వహించేటువంటి మహబూబ్నగర్ పార్లమెంట్ ఎందుకు ఓడిపోయినండి? మీరు ఇన్ఛార్జ్ తీసుకున్న చేవెళ్ళ ఎందుకు ఓడిపోయినండి? ఎమ్మెల్సీ ఎలక్షన్లో మీ క్యాండిడేట్ ఎట్లా ఓడిపోయానండి? వర్కింగ్ ప్రెసిడెంట్ అయినాకనే 2018 ఎన్నికలలో 88 సీట్లతో రెండవసారి అధికారంలోకి వచ్చినాం మేము. ఎస్, ఇది మా ఖాతాలో వేసుకునేదే కాదంటవా? హైదరాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో డంకా బజాయించి గెలిచినాం ఆనాడు.